క్రైస్త లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 43వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతుల నుండి నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దృక్కాకాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దను, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకును చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేయటానికి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న ఈ 43వ కీర్తన కూడా కోరాహు కుమారులు రచించి పాడినట్లుగా మనకు ఈ యొక్క 43వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి వచనాన్ని బట్టి 42వ కీర్తనను 43వ కీర్తనను కూడా మరి కోరాహు కుమారులు ఒకే సమయంలో ఒకే సందర్భాన్ని అనుసరించి వారు వ్రాసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియదేని పిల్లారా, 42వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని ముగిస్తే 43వ కీర్తన 5వ వచనం కూడా అలాగుననే ముగించబడింది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఈ 43వ కీర్తనను కూడా కోరాహు కుమారులే రచించి పాడారు అని మనం అర్థం చేసుకోవచ్చును. ఇక ధ్యానంలోనికి వెళ్ళినట్లయితే ఈ 43వ కీర్తన ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఎలా ప్రార్థించాలి, తన విశ్వాస జీవితంలో దేవునిని ఏమేమి అడగాలి, తన విశ్వాస ప్రయాణంలో దేవుని కొరకు మరి ఎలా జీవించాలి అనేటువంటిది ఈ 5 వచనాలలో మనము చూడవచ్చు. ప్రియదేని పిల్లారా, ఒక విశ్వాసి మరి తన విశ్వాస పరిమాణమును ఎలాగున పెంపొందించుకోవాలో, తన విశ్వాసము ద్వారా దేవునిని ఏమి అడగాలో మరి 5 వచనాలలో 5 లక్షణాలు దేవుడు తెలియచేశాడు. మొదటిది మనం చూసినట్లయితే, దేవా, నాకు న్యాయము తీర్చము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నన్ను విడిపించు. ప్రియదేని పిల్లరా, ఈ మొదటి వచనములో విశ్వాసి చేయవలసింది ఏంటో తెలుసా? ఈ లోకములో అనేక మంది దౌర్జన్యం చేసేవారు ఉన్నారు. మరి భక్తి లేనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. భక్తి, యథార్థత, నీతి, సుబుద్ధి, ఇట్లా ఈ గుణలక్షణాలు ఏమీ లేని ప్రజల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. అట్లాంటి ప్రజల మధ్య విశ్వాసముతో దేవునిని ఆరాధించేవారిగా మీరు ఒకవేళ జీవిస్తూ ఉన్నారా? అయితే మీరు ఒకటి అడగాలి, ఇలాంటి ప్రజల మధ్య నేను జీవిస్తున్నానయ్యా, నాకు నీ సహాయము కావాలని అడగాలి. మొదటి లక్షణం ఏంటంటే, దేవుని సహాయాన్ని మనము మరి కోరాలి. ఎందుకంటే మనము భక్తి లేని జనముల మధ్య
మనం నివాసం చేస్తూ ఉన్నాం. దేవుడంటే భయం లేని ప్రజల మధ్య నివాసం చేస్తూ ఉన్నాం. మరి భక్తిహీనత ప్రబలిపోతున్నటువంటి ప్రజల మధ్య మనం నివాసం చేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి వారు బుద్ధిహీనులు. వారు ఎంత మాత్రమునో మంచి కార్యములను యోచించినటువంటి వారు, చెడ్డ కార్యములు చేసేటువంటి తలంపు కలిగినటువంటి వారి మధ్య నివసిస్తున్నానయ్యా. నాకు నీ సహాయము కావాలి. నా పట్ల నీవు మరి నాకు న్యాయం తీర్చాలి. మరి నా పక్షమున వ్యాజ్యమాడాలి. దౌర్జన్యం చేసేటువంటి వారి చేతిలో నుండి నన్ను విడిపించమని దేవుని సహాయం కొరకు విశ్వాసి అయిన వారు అర్థించాలి. ఇదేం పిల్లరా, మరి మొదటిది దేవుని సహాయం కొరకు మనం అర్థించాలి. రెండవది, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాకాంతుడనే సంచరింపనేలా. అంటే ఈ రెండవ వచనంలో దేవుడే మనకు దుర్గముగా ఉండినట్లుగా ఆయనను ఆహ్వానించాలి. దేవుడు మనకు దుర్గము అనగా ఏ భయము లేనటువంటి మరి స్థలము. ప్రిదేని పిల్లరా, దేవుడే మనకు దుర్గముగా ఉంటే, దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటే మనకు భయమేమిటి? దేవుని దుర్గములో మనం గనక ఉన్నట్లయితే, దేవుని రెక్కల నీడ క్రింద మనం ఉన్నట్లయితే మనకు ఏ భయము కూడా మన దరి చేరదు. శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడిని అవ్వకుండా ఉండాలంటే, దేవా నీవే నాకు దుర్గమైన దేవుడు అని ఆయనను గనపరచాలి. రెండవ లక్షణం ఏంటంటే, విశ్వాసి దేవునినే తనకు దుర్గముగా మరి కలిగి ఉండాలి. మొదటిదేమో ఆయన సహాయం కోసం అర్థించాలి. రెండవది, దుర్గమైన దేవుడిని తనకు దుర్గముగా ఉండమని మరి కోరుకోవాలి. మూడవది, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. ప్రిదేని పిల్లల మూడవ లక్షణాన్ని మనం ఏం కోరుకోవాలి? విశ్వాస జీవితంలో మరి భక్తిహీనుల మధ్య నివసిస్తున్నటువంటి నీవు మొదట ఆయన సహాయం కొరకు వేడుకోవాలి. రెండవది, ఆయననే దుర్గముగా కలిగి ఉండాలి. మూడవది, ఆయన వెలుగు సత్యమును మరి ఆయన వెలుగును సత్యమును మరి నాకు కావాలి అని మనం దేవునిని అడగాలి. వెలుగై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు మరి ఆ సత్యమును ఆ వెలుగును నీ మీద ఉదయింపచేసి సత్యముతో మరి నిన్ను తన మార్గంలో నడిపిస్తూ, తన త్రోవను నిన్ను నడిపిస్తూ ఆయన పరిశుద్ధమైన స్థలమునకు, ఆయన పరిశుద్ధ పర్వతమునకు అనగా ఆ నిత్య జీవమును అనుగ్రహించేటువంటి ఆ పరమ నివాస స్థలమునకు మరి నన్ను తోడుకొని పొమ్మని దేవుణ్ణి అడగాలి. వెలుగై ఉన్న దేవుణ్ణి మరి సత్యమై ఉన్న దేవుణ్ణి మనము మరి కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తానన్నటువంటి ఆ స్థలానికి మనం చేరాలని ఆశపడి ఉండాలి. కాబట్టి మూడవది ఏంటంటే, వెలుగై ఉన్న దేవునిని మరి మన జీవితంలో వెలుగుగా ఉదయింపచేయమని, వెలుగై ఉన్నటువంటి దేవుడు మన జీవితాలలో వెలుగుగా ఉండమని, మనం నడిచే ప్రతి మార్గములో మరి సత్యమును ధరించిన వారై నడవటానికి ఆ సర్వాధికారైన దేవుణ్ణి మనము ఆహ్వానించేవారిగా ఉండాలి. నాలుగవది మనం చూస్తే, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందము సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడైతే దేవుని మరి ఆనంద సంతోషములు మనం పొందుకుంటామో, ఆనంద సంతోషములు నాకు కలుగచేయని దేవుణ్ణి నాలుగవదిగా మనం అడగాలి. విశ్వాసి తనకు ఉండవలసిన లక్షణాలలో నాలుగవది ఆనంద సంతోషములు కలుగచేయు దేవునిని మరి మనము ఆహ్వానించాలి. ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు నాతో ఉండాలి అని మనము ఆశపడాలి. మరి 4వ వచనంలోనే అంటున్నాడు కదా, నేను నిన్ను స్తుతిస్తాను. ఎప్పుడు మనం ఆయన స్తుతించగలం? ఆ సర్వాధికారి అయిన దేవుడు ఆనంద సంతోషములు మన జీవితంలో కలుగ చేసినప్పుడు మనం ఆయన స్తుతించగలం. అందుకే 5వది అంటున్నాడు కదా, నా ప్రాణమా
నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. ఎప్పుడైతే దేవుని సహాయాన్ని మనం అడుగుతామో, మరి దేవుడినే దుర్గముగా మనం చేసుకుంటామో, అలాగనే ఆయన వెలుగును సత్యమును కోరుకుంటామో, మరి ఆయన బలిపీఠము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనంద సంతోషాలు నాకు కావాలి అని మనం కోరుకుంటామో, అప్పుడు మన ప్రాణానికి ఏం దొరుకుతుందట? మరి రక్షణ దొరుకుతుంది. మరి మన ప్రాణము కృంగిపోయినటువంటి ప్రాణానికి తెప్పరిల్ల చేసేటువంటి మరి ఆ యొక్క మరి కృపా సన్నిధి ప్రభు పాదాల చింత ప్రభు సన్నిధిలో మనకు దొరుకుతుందని. కాబట్టి ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణం ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నీవు నీలో తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందే నేను నిరీక్షణ ఉంచాలి అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ మరి రక్షణకర్త అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణను బట్టి మనం ఆయనను స్తుతించగలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి 43వ కీర్తనలో 5 లక్షణాలు విశ్వాసి కలిగి ఉన్నట్లయితే, ఏ విశ్వాసి జీవితంలో అయితే ఈ 5 లక్షణాలు ఉంటాయో, మొదటిది దేవుని సహాయం కోసం అర్థించడం, రెండవది దుర్గమైన దేవుణ్ణి మనం కలిగి ఉండడం, మూడవది వెలుగును సత్యమును నాకు మరి ధరింపచేయమని దేవుణ్ణి అడగడం, నాలుగవది ఆయన సన్నిధిలో ఉన్న ఆనంద సంతోషాలు ఇవ్వమని ఆయనను అడగడం, మరి కృంగి ఉన్న ప్రాణముతో మరి నిరీక్షణ ఉంచు అని చెప్పగలగడం. ఈ 5 లక్షణాలు విశ్వాసకు ఉండవలసినటువంటి మరి ప్రధానమైన లక్షణాలు. ఈ లక్షణాలు కలిగిన వారై ఈ 5 లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రభువునే నీవు సహాయమును అర్థిస్తూ ఉన్నావా? లేదా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నావా? నీవు దేవునినే దుర్గముగా కలిగి ఉన్నావా? దేవుని దుర్గములో, దేవుని రెక్కల నీడలో నువ్వు ఉంటే నీకు ఏ భయం లేదు కదూ. శత్రు భయము నీకు ఎంత మాత్రమును కలుగదు కదూ. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుణ్ణి మరి నేను వెలుగులో నడవాలయ్యా, సత్యమును అనుసరించి జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? మరి దేవుని బలిపీఠం వద్ద నీకు ఆనంద సంతోషాలని ఆయన నిలుపుదల చేస్తే, ఆయన సన్నిధిలో ఆనంద సంతోషాలని ఉంచితే, ఆ ఆనంద సంతోషాలు నాకు కావాలని ఆశపడుతూ ఉన్నావా? మరి కృంగిన ప్రాణముతో నీవు నిరీక్షణ ఉంచగని చెప్పగలిగినటువంటి ధైర్యం నీవు కలిగి ఉన్నావా? ఈ 5 లక్షణాలు నీ జీవితంలో గనక ఉంటే దేవుడు నిన్ను ఘనతలోనికి తీసుకెళ్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబము నీ పరిస్థితులన్నిటిని చక్కబెడతాడు. ఒకవేళ విశ్వాస అయి ఉండి ఈ లక్షణాలలో ఏ ఒక్కటి నీ జీవితంలో లేకపోయినా, దేవుడు మరి నీవు అనుకున్న దానిని దేవుడు ఆయన ఎలా మరి నీ జీవితంలో నెరవేర్చగలడు. ఒక్క లక్షణము కూడా నీ జీవితంలో దేవునికి అనుకూలమైనది, దేవుడు మెచ్చేది లేకపోతే అది నీ జీవితానికి వ్యర్థమే కాదు. దేవుడు నిన్ను చూడాలి అనంటే, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చేయాలి అనంటే, మొదట నీవు ఆయన సహాయాన్ని కోరాలి. దేవుడే సహాయకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదూ. నీకు సహాయం చేసేవాడు ఒక్కడే, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తు ప్రభులవారు. ఆ సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభులవారి యొక్క సహాయం కొరకు అర్థించాలని ఆశపడితే, ఈ 5 లక్షణాలు కలిగి నేను జీవించాలని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. అవును దేవా, నీ భక్తులు వ్రాసి పాడినట్లుగా విశ్వాసికి ఉండవలసిన ఈ 5 లక్షణాలలో నైనా ఇదిగో అనేకమైన మరి దుర్గుణాలను కలిగిన వారై అయ్యా, ఏ ఒక్క లక్షణము లేకుండా నాయన అయ్యా నీ సహాయమును అర్థించేవారిగా, నీ దుర్గములో వారు భద్రపరచబడిన వారిగా, నీ వెలుగు, నీ సత్యమును అనుసరించేవారిగా, నీ సన్నిధిలో ఉన్న ఆనంద సంతోషాలను పొందుకోలేని వారిగా ఈ రోజున అనేక మంది ప్రజలు జీవిస్తూ ఉండగా, అయ్యా ఇదిగో ఏ లక్షణాలైతే నైనా నీ సన్నిధిలో నుండి వెళ్ళిపోయి పోగొట్టుకున్నారో, మరలా ఆ లక్షణాలను పొందుకొని నీతో సహవాసం చేసి నీ దుర్గంలోనికి వచ్చి నీ సన్నిధిలో ఉన్న నీ వెలుగును, నీ సత్యమును ధరించుకున్న వారై ఆనంద సంతోషాలను అనుభవిస్తూ నాయన ఇదిగో నీ యందు నిరీక్షణ ఉంచే ప్రజలుగా వారిని మార్చమని, ఈ దినం నీ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో గొప్ప మేలులతో నింపమని, అయ్యా ఎందరైతే దుఃఖములో, నిరాశలో, నిస్పృహతో ఉన్నారో వారి జీవితాల్లోనైనా ఇంతకు ముందు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలను,
గొప్ప కార్యములను, గొప్ప తలంపులను వారి జీవితాల్లో మీరు జరిగించబోతున్నారు నాయన. ఇదిగో నీ బిడ్డలైన వారిని అయా నయనా నీ యందు విశ్వాసం ఉంచి వారు కలిగి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకున్నవారై అయా ఇదిగో తండ్రి నీలో అంటుకట్టబడిన వారే వారు జీవించడానికి కృప చూపమని ఈ దినము మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.